గోడ పెట్టుకొని ఒక ముద్దు పిండం పెడుతుంది. ఎముడు ఒళ్ళో పడుకుంటే రాడంటే ఒళ్ళో పెట్టుకున్నా సార్ నా బిడ్డను. ఒళ్ళో పెట్టుకుని విజయవాడ పోయా సార్. మధ్యలోనే పోయింది ప్రాణం. విలవిలలాడిపోయింది సార్ నా బిడ్డ. నా కళ్ళ ముందు పోయింది సార్. నెట్టు తట్టుకుంటే సార్ నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎన్నిసార్లు పోయాను మీరే చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు సార్, అట్లా పోతున్నారు సార్ 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 అని నేను చెప్పా సార్. అక్కడ పిఠాపురంలో కూడా ఆ రియా సార్ ఇట్లే పోతున్నారు సార్ 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 అన్నా సార్. ఏం లేదు సార్ రెస్పాన్స్. నమస్కారం. ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కంబం అనే గ్రామంలో ఉన్నాము. శ్రీపతి దేవ కౌశిత నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యి డెంగ్యూ వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుండి వాళ్ళ ఇంట్లో మామూలుగా కాలేకపోతున్నారు. ఈ రోజు కంబం వాళ్ళ తల్లిదండ్రులను పలకరిద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఇంటెనకనే సార్ మా పాపది. అక్కడికి పోయి పడుకొని ఏడుస్తాడు సార్. 11కు 12కు నేను పోయి తీసుకొచ్చుకోవాలా సార్. చుట్టూరు గడ్డి అవన్నీ మొలిచినాయి సార్. అది పాప బాడీ ఉంటుంది, ఆడ పడుకొని ఏడుస్తాడు సార్. జనసేన కార్యకర్తలు వచ్చి అక్కడ మధు సార్ జనసేన ఆయన పిఏ, మేడం మీతో మీరే మాట్లాడారా, ఎవరన్నా మాట్లాడమంటే మాట్లాడారా అన్నారు సార్. లేదు సార్ నేను ఎవరు మాట్లాడమంటే మాట్లాడలేదు సార్, నేనే మాట్లాడాను సార్ అని చెప్పారు. సరే అమ్మా ఫిబ్రవరి 5వ తారీఖు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, మీరు ఒకసారి వచ్చి సార్ని కలిసండి అని చెప్పాను. సరే సార్ కలుస్తాను సార్, మాట్లాడతాను సార్ అని చెప్పారు. ఇప్పుడైతే మీరు ఇలా చెప్పండి అమ్మా అని చెప్పాను. ఏం చెప్పాలి సార్ అన్న, నేను సార్ని కలవలేదు మాట్లాడలేదు అని చెప్పండి అంటే, నేను ఎక్కడ మాట్లాడాను కలిసినానని నేను ఎక్కడ చెప్పలేదు సార్. ఇట్లా పోయాను పవన్ కళ్యాణ్ సార్తో నేను పోయాను, పిటిషన్ తీసుకోలేదు మాట్లాడలేదు అని చెప్పి నేను అన్నాను. కానీ సార్ ఇప్పుడు నేను మాట్లాడాను సార్ ఇలా అన్నారని నేను ఎక్కడ చెప్పలేదు సార్ అని నేను అన్నాను సార్. ఇప్పుడు పిల్లలందరూ వచ్చిండు, నా బిడ్డ ఇంటికి రాలేదు సార్. నేనేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే వాళ్ళతో మాట్లాడారు వీళ్ళతో మాట్లాడారు అంటారు సార్. మాట్లాడకుండా ఎలా ఉండాలి సార్? ఇప్పుడు అంతేంది సార్, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎన్నిసార్లు పోయాను మీరే చూడండి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలుద్దామని ఆ అమ్మాయి ఎంతో ప్రయత్నిస్తుంది. 12 రోజులు సార్, బిడ్డ చనిపోయిన 12 ఎందుకో రోజులు తెలియదు కానీ మిమ్మల్ని కలిస్తే ఒక తృప్తి కలుగుతుందేమో. సమస్య పరిష్కారం అయితే 100% రాదు. ఎందుకంటే మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రికి అగేన్స్ట్గా మీరేం చేయలేరు అన్న విషయం అయితే ఇది జగమెరిగిన సత్యం. కానీ ఆ మంత్రి వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. ఆ మంత్రి రౌడీలు మా మీద దాడి చేస్తున్నారు. ఒకసారి మీరు కలవడానికి అవకాశం ఇస్తే కనీసం ఆమెకు ఆత్మతృప్తి అయినా కలుగుతుందేమో ఆలోచించండి. కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేరు, కనీసం మీరు పట్టించుకుంటలేరు, మీరు దగ్గరకు కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ విపరీతంగా బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ముక్కు పచ్చలారని అమ్మాయి చనిపోయింది. తండ్రి ఏమో అక్కడ వెనకాల ఆ అమ్మాయిని ఎక్కడనైతే బొందబెట్టారో అక్కడనే రాత్రి 12 గంటకు పోయి నా బిడ్డ బ్రతుకుంది అన్న ఒక ఆలోచనతో పోయి అక్కడ పడుకుంటున్నాడు. ఆ తల్లికి ఇంకో కొడుకున్నాడు. ఈ ఇల్లు చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ పరిస్థితి. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని కోరేది ఒకటి, ఈ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు అని అంటే మీరు మీ పిల్లలకు చావడానికి ఒక బర్త్ కన్ఫర్మ్ చేసినట్టే. దయచేసి ఆలోచించండి. పేరెంట్స్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఈ నారాయణ కాలేజీ చేర్చమాకండి, పిల్లల్ని బలి చేసుకోమాకండి. దయచేసి నారాయణ కాలేజీలో ఆలోచించుకొని పిల్లలు జాగ్రత్త. పిల్లలు ఒక్కసారి కాలేజీలో ఉండనంటే మీ పిల్లల్ని మీరు ఇంటికి తెచ్చుకోండి. పిల్లల్ని బలవంతంగా అక్కడ చదివించేదానికంటే, చదివించి చావు కొట్టుకోవటం కంటే మన పిల్లల్ని మనం ఇంటికి తెచ్చుకొని మన కళ్ళ ముందు చదవకున్నా పర్వాలేదు, మన కళ్ళ ముందు ఉంటే చాలు. ఆ బాధ మామూలు కాదు, నరకం కంటే ఎక్కువ. కడుపు కోత ఎవరికి వద్దు. నా కడుపు కోత అసలు తీరదు సార్. పిల్లలు వస్తే ఆ పిల్లల్ని చూడలేను సార్. ఆ అమ్మాయితోనే ఆడుకున్న పిల్లలు, ఆ అమ్మాయితో పాటు పెరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువైపు వస్తుంటే ఆ తల్లికి అన్నీ మళ్ళీ అవే గుర్తొస్తున్నాయి. ఆవిడ మళ్ళీ నాకు అసలు మాటలు ఏం రావట్లేదు. ఆమె బాధను నేను వర్ణించలేను. చంద్రబాబు నాయుడు సార్ ఇంతే సార్ ఇట్లా పోతున్నారు. సార్ 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 అని చెప్పి తీసుకుంటే ఆ ఎస్పీ గారు తీసుకున్నారు, కానీ కనీసం ఆయన ఇట్లా చూడలేదు. ఊరికే చంద్రబాబు నాయుడు గారు పక్కన మాట్లాడే యాంకర్ని వాళ్ళ తరపున యాంకర్లనే పెట్టుకున్నారు. కానీ మధ్యలో ఇప్పుడు నా బోటోళ్ళని కూర్చోబెట్టమనండి సార్ యాంకర్గా, మాట్లాడతాం. వాళ్ళకు ఫేవర్గా మాట్లాడుకుంటారు, కానీ బయట జరిగే ఏం పెడుతున్నారు సార్. ఆడ ఏదన్నా మాట్లాడితే ఎవరు మాట్లాడమన్నారు, వాళ్ళు మాట్లాడమన్నారా వీళ్ళు మాట్లాడమన్నారా అని అంటారు. ఒక్కసారన్నా కలిసే అవకాశం ఇకపోతుంటే, మాట్లాడే అవకాశం ఇకపోతుంటే సార్ ఎట్లా సార్? ఇంతమంది పిల్లలు చనిపోయింది సార్. ఇప్పుడు అమ్మాయి డెటాల్ అయ్యిందని చెప్పేసి అమ్మాయి ఇమీడియట్లీ తీసుకొని వెళ్ళిపోయారు.
అదే మీ అమ్మాయి మా అమ్మాయి చదివే కాలేజే సార్. ఉమ్, ఒక అమ్మాయి చున్నీ ఉరేసుకుంది. ఉమ్. ఉరేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వెంటనే వచ్చి వాళ్ళ పాపని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే అంత హరాస్మెంట్ ఉందన్నమాట. చిన్నగా లేదు సార్, కానీ పిల్లలు బయటికి చెప్పుకోలేక, పేరెంట్స్కి చెప్పుకోలేక ఎస్ఐ గారు వచ్చారు, కంప్లైంట్ రాసుకొని పోయారు. ఎస్ఐ గారు రాసేటప్పుడే నేను చెప్పేశారు, సార్ నాకు జిరాక్స్ ఇస్తానంటే నేను సైన్ చేస్తాను సార్, లేదంటే నేను సైన్ చేయను సార్ అంటే, ఎందుకమ్మా నేను పోలీసు వాళ్ళని నమ్మను సార్ అన్న. ఎందుకు నమ్మవు అమ్మ అంటే, నాకు ఇలా జరిగింది సార్, ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి 3 సార్లు పోయినా సార్, ఒక్కసారి కూడా నాకు న్యాయం జరగలేదు సార్. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తాను సార్. నీకు న్యాయం జరగలేదంటే నేను పబ్లిక్ చేస్తాను సార్, ఇప్పుడు నా కాడ ఉన్నాయి అని చెప్పి అన్నా సార్ నేను. సరే అమ్మా ఇస్తానమ్మా అన్నారు సార్. ఇక్కడ ఇస్తానన్నారు సార్. అక్కడికి పోయి మళ్ళీ స్టేషన్ పిఎస్కి పోయా సార్. పిఎస్ కాడికి పోయి అడిగితే మేము ఇయ్యమమ్మా కంప్లైంట్ అయినా, నేనే చెప్పింది రాసిన గ్యారెంటీ ఏంటి సార్. నేను అదే మాట అంటే, ఎందుకమ్మా పెద్దోళ్ళతో పెట్టుకోవటం, వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకోవాలంటే, ఎందుకు ఇస్తారు సార్. అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు పైపులన్నీ పెట్టారు సార్ లోపలికి. ఒళ్ళో ఎముడు ఒళ్ళో పడుకుంటే రాడంటే ఒళ్ళో పెట్టుకున్నా సార్ నా బిడ్డను. ఒళ్ళో పెట్టుకుని విజయవాడ పోయా సార్. అది ఒళ్ళో మధ్యలోనే పోయింది ప్రాణం. విలవిలలాడిపోయింది సార్ నా బిడ్డ, నా కళ్ళ ముందు పోయింది సార్. నెట్టు తట్టుకుంటే సార్ నేను ఎంత బాధ సార్. రోజు సైకిల్ వేసుకొని పిల్ల వస్తుంది, ఇప్పుడు సైకిల్ సార్ పక్కనే సార్. ఎట్లుండే పిల్ల ఎట్టయిపోయిందో చూడండి. ఇది సార్ మా పొలం పక్కనే సార్, ఇంటి వెనకనే సార్ మా పొలము. ఈరోజు చూడండి సార్, గోడ పెట్టుకొని ఒక ముద్ద పిండం పెడుతున్నా సార్. రోజు ఆడన్నం పెట్టేటప్పుడు నా బాధ సార్. ఆ బాధ ఏంటుంటుంది, కడుపులో పేగులు కూడా కరిగిపోతుంది సార్. నరకం సార్. నాకు పడుకుంటే నిద్ర రాదు, వెనక ఎప్పుడు మెలకు వస్తుంది అని తాళం వేసుకొని తాళం దగ్గర పెట్టుకుంటాను సార్. మిద్దెక్కిపోయి కూర్చొని ఏడుస్తుంటాడు. ఇక్కడే సార్ పడుకునేది. వీళ్ళ వాళ్ళ నాన్న అమ్మాయి ఏడు పడుకుంటే నేను నా కొడుకు అట్ట పడుకుంటాను సార్. టాబ్లెట్ వాడుతున్నా సార్ నేను. ముందే ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ ఇది ఒకటి. ఆ పాపనేమో మర్చిపోలేకపోతున్నాం సార్. అక్కడ దూరంగా అన్న పెడితే బాధ ఉండేది కదా సార్. ఇంటరికనే పొలంలో పెట్టుకున్నాం, చేత కావటం లేదు సార్. తప్పు చేసినామా అనిపిస్తుంది. వాడు ఎప్పుడన్నా గుర్తొస్తే ఆ పాటకు మేమిద్దరం డ్యాన్స్ చేసినామని చెప్పి టీవీ కూడా బంద్ చేసుకుంటాం సార్ మేము. మీరు తప్ప ఎవరు వచ్చారు సార్? వచ్చిన వాళ్ళు వచ్చారు, మాట్లాడని కూడా ఎక్కువ ఏం లేదు సార్. ముందు అమ్మ ఏం జరిగిందంటారు, 4 సెల్ఫీలు ఇక్కడ నేను నిలబడమ్మ ఫోటో తీసుకుంటాను, ఫోటోనే సార్. ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకంతే. ఏంటంటే ఎంత కొంత తీసుకోమ్మా, నీ అకౌంట్ ఇస్తేనంటే నేనన్నా ఎంత ఇస్తారు సార్, ఇస్తే ఎంత ఇస్తారు చెప్పండి. ఇవన్నీ ఎందుకు సార్, నా బిడ్డను తెచ్చియండి. అదే ఆడున్నప్పుడు చూపించింటే నా బిడ్డ నా ఇంట్లో ఉండేది కదా సార్. నరకం సార్, చిన్న నరకం కాదు సార్. ఆ బాధ తీర్చలేదు సార్, చేత కావటం లేదు సార్. అసలు 4 బర్రెలు ఉన్నాయి, ఇప్పుడు ఒక్క బర్రెని పెట్టుకున్నాను సార్, చేతగాక అమ్ముకున్నా. నాకు ఇంట్లో ఉంటే పాప అన్నీ హెల్ప్ చేస్తుంది సార్. రంగాలకు ఫాల్స్ పోయాయి ఒకటి. కొంచెం వాటర్ బాబాయ్ మా అమ్మని జాగ్రత్త చూసుకో బాబాయ్. మా అమ్మ లేకుంటే మా నాన్నకి ఏం తెలియదు బాబాయ్. మా అమ్మని జాగ్రత్త చూసుకో బాబాయ్ అంటే, నువ్వు అడిగిపోతున్నామంటే, లేదు బాబాయ్ నేను చనిపోతున్నా బాబాయ్, నాకు బాగలేదు బాబాయ్, నా కడుపులో ఏదోలాగుంది బాబాయ్ అంటే, ఆ అబ్బాయికి అస్సలు చదవలేకపోతున్నా ఇట్లా అంటుందని చెప్పి వచ్చి పట్టుకొని ఏడ్చిండు సార్ అబ్బాయి. కొంచెం ధైర్యంగా ఉండాలమ్మా మీరు. మాకు చుక్క నీళ్ళన్నీ ఇవ్వమ్మా అన్న సార్. 6:30కి నీళ్ళు అంటే సార్, నీళ్ళు అంటున్నారు సార్ అని చెప్పి డాక్టర్ని అడిగితే, లేదమ్మా లోపల పైపులు ఉన్నాయి కదా తాగటానికి కుదరదమ్మా, మా నీళ్ళన్నా పోయి మా గొంతులో నాకు కొన్ని అని అనేది సార్ నా బిడ్డ. మాకు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. ఇంకొక బాబు ఉన్నాడు మీకు, ఆయనను కూడా మీరే చూసుకోవాలి. మీ మీద ఆధారపడి ఉన్నారు. మీరు ధైర్యంగా ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. లేకపోతే ఆయన మీరే అన్నారు కదా పాప దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకుంటున్నారని, మీరు కొంచెం ధైర్యంగా ఉంటేనే అందరు బాగుంటారు. ఇంత నరకమా సార్, ఇంత నరకంలో అనుకోలేదు సార్ నేనైతే. ఆ దేవుడు మమ్మల్ని తీసపోకుంటే సార్, ముక్కు పచ్చలని పసికందుని తీసపోకుంటే మమ్మల్ని తీసపోయింటే ఏముంది సార్, మాదంతా అయిపోయింది. పుట్టినరోజు బాబాయ్ మా ఫ్లైట్ ఎక్కుతాం అమ్మంటే, నువ్వు ఎప్పుడు డబ్బులు లేవు అంటావులేమ్మా. నేను మా బాబాయ్ని అడుగుతాను. ఆ అబ్బాయి ఫోన్ చేసి, బాబాయ్ ఇక్కడ నాకు రేపు బర్త్డేకి వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తావా అంటే, నేను వస్తాలేమ్మా నీ పుట్టినరోజుకు మాట్లాడతాలేమ్మా, వచ్చి ఎక్కుదాంలేమ్మా అని చెప్పి అన్నాడు ఆయన. గవర్నమెంట్ అయితే కరెక్ట్గా స్పందించట్లేదు సార్. ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. కాలేజీ ఫీజు కట్టలేదని చెప్పి 5,000కి 10,000కి అన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళు, కనీసం పిల్లగట్ట జరిగి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ రాలేదు సార్. అదిగాక మా పిల్లకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ నిందలు
వాళ్ళు ఎవరెవరో వస్తారు పెద్దోళ్ళతో మీకెందుకు పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళ పిల్లల ప్రాణాలు పోతే ఎట్లా వదిలేస్తారు సార్? కూలి పని చేసుకునే వ్యక్తి ఇంకో 4 ఏళ్ళకు పోయి పాలు పోసుకునే వాళ్ళు ఇన్ని డబ్బులు కట్టి వీళ్ళని నమ్మి ఆడ చేర్పిస్తే పిల్లల్ని సేవన చేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇట్లా ఎంతోమంది చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చేతికి అందిన బిడ్డను బాగొట్టుకున్న తర్వాత ఎవరైనా ఇంకేం మాట్లాడతారు? మరి టీవీలో ఆ రకంగా చూపిస్తారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసారు, వాళ్ళు సహాయం చేశారు, వీళ్ళకి సహాయం చేశారు. కనీసం మనిషిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మొరబెట్టుకుంటే మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు సార్. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నాం సార్, జస్ట్ అంతే సార్. సార్ అట్ట పోతున్నారు సార్ 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 అని నేను చెప్పా సార్. ఇప్పుడు మాట్లాడటానికే నా పక్కన అమ్మాయికి మైక్ ఇచ్చిండు, నాకు ఇవ్వాల. నేను చెప్పా సార్ ఏందమ్మా నీ ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ మధ్యన ఉన్న వాళ్ళతో ఏమడుగుతారంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇలా మాట్లాడని చెప్పారు సార్ ఆడ. ఇప్పుడు నన్ను అడిగారు, నేను చెప్పా సార్ ఇప్పుడు మా పాప నారాయణ కాలేజీలో చనిపోయిందమ్మా అని నేను చెప్పా. సరే అమ్మా నేను మాట్లాడిస్తానని చెప్పి ఒక ఆమె అన్నది మైక్ నా పక్కన ఆమెకి ఇచ్చింది, నాకు ఇవ్వలేదు. సరే ఏందమ్మా పక్కన ఆమెకి ఇస్తాం, మరి నాకు ఇవ్వు నేను మాట్లాడతాను. నేను లేచి నిలబడ్డా, కూర్చో 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 అన్నారు. ఇప్పుడు అక్కడ అశోక్ కుమార్ ఉన్నారు, మళ్ళీ జనార్దన ఆయన ఉన్నాడు, ఇంకా ఎవరో ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మార్కాపురం నారాయణ రెడ్డి సార్ అంటే ఆ నారాయణ రెడ్డి సార్తో మాట్లాడా. సార్ ఇటు సంగతి నారాయణ కాలేమ్మా మాట్లాడుతులేమ్మా అన్నాడు. ఇంకా అంతే సార్. ఇంకా ఎంతమందిని కలవాలి సార్ నేను? ఇంతమందిని కలిస్తే కూడా ఎస్పీ గారు ఇస్తామ్మా ఇస్తానన్నారు. ఎస్పీ గారి చేతిలో పెడితే ఇస్తానమ్మా అన్నారు. అంతే సార్. మంగళగిరి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాను సార్, నేను కూడా వెళ్ళామని తీసుకొని. అక్కడ ఒక లేడీ కూర్చోన్నారు. మేడం ఇది పరిస్థితి అన్న. ఆవిడ చెప్పటం, మీరు ఇక్కడ కాదు ఎట్లా ఇస్తే మేము తీసుకోం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొచ్చి మాకు ఇస్తే అది మేము చూసి ఫాలోఅప్ చేస్తాం అన్నారు. సరేనండి వెళ్ళాం సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం సార్ ఆమె చెప్పిందని. వెళ్తే ఆడ తీసుకోలేదు. అక్కడ పిఠాపురంలో కూడా ఆ రియాజ్ సార్ ఇట్లే పోతున్నాడు సార్, వీడియో కూడా ఉంది చూడండి సార్. నేను పక్కనే ఉన్నా సార్ 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 అన్నా సార్, ఏం లేదు సార్ రెస్పాన్స్. ఇక్కడ గిద్దలూరు నుంచి బెల్లంకొండ సాయిబాబు గారు వచ్చారు. నేను చెప్పా సార్ నేను సార్తో మాట్లాడతాను సార్, నేను సార్తో కలిసాక నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటాను సార్, నాకేమొద్దు సార్, కాలేజీలో క్షమాపణ చెప్పాలి సార్, మీడియాని అలౌ చేసి పలాని కాలేజీలో ఇలా ఉందని నేను చెప్తాను సార్, మా పిల్లలకు జబ్బు లేదని నేను మాట్లాడతాను సార్ అని చెప్పా. మీడియాని అలౌ చేయరమ్మా, మీడియాని అలౌ చేస్తారు అంటే మీడియాని అలౌ చేయకుండా ఎందుకు సార్ కాలేజీ? ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు సార్, ఎందుకు గురు మీకు వాళ్ళందరూ ఒకటే పార్టీ, నారాయణ ఆయన మినిస్టరు, ఎవరు పట్టించుకోరు, పెద్దవాళ్ళతో ఎందుకు బిడ్డ పోయి కూడా నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చేయలేరు. అవన్నీ వాళ్ళ కాలేజీలు మీకు కొత్త, మీ పిల్ల చనిపోయింది కాబట్టి కాలేజీలు పెట్టి కానీ వాళ్ళకి ఎన్ని చూసుంటారు ఎట్లాంటివి, వాళ్ళకి కొత్త కాదు. ఇవే మాటలు, ఆ మాటలకు ఇంకా బాధ. నేను ధర్మవరం పోయాను, ఇప్పుడు పోయానని చెప్పేసి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే తెలియక చేర్చానమ్మా, నెక్స్ట్ ఇయర్ అయితే చేర్చాను, కాకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే సర్టిఫికెట్స్ మేము ఇయ్యము అని అన్నారంట సార్. అదే బెదిరిస్తున్నారు, ఇయ్యమన్నారని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కాలేజ్ అయిపోయినాక నువ్వు మీడియాని తీసుకొచ్చి మాట్లాడమన్నా మాట్లాడతామన్నారు సార్. పిల్లలు మాట్లాడతామన్నారు సార్. వాళ్ళు మాకేం భయం అంటే మేము ఎందుకు మాట్లాడాం, ఈ ఇయర్ అయిపోయి మేమే మాట్లాడతామన్నారు. ఇంటర్మీడియట్ వయసులో పిల్లలు చనిపోవటం ఏంటి సార్? మీ ద్వారా తెలిసిందేనంటే నా కూతురు చనిపోతూ అన్నమాచార్య స్టూడెంట్స్ ఆంటీ మీరు భయపడమాకండి అంటే మీ కూతుర్ని మాలో చూసుకోండి అని అన్నారు. అదొక్కటి చాలు సార్, నాకు అంతమందిని ఇచ్చారు సార్. నాకు ప్రతి ఒక్కరిని విన్నవించేది ఏంటంటే మీరు చూస్తున్నారు ఇలాంటి ఇళ్లలోనే మీరు ఉండొచ్చు, మీ పిల్లలు ఇలాంటి పరిస్థితిలోనే ఉండొచ్చు. వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతారు. మా పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ తల్లి నా పిల్లకు నేను మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ నారాయణ కాలేజ్లో జాయిన్ చేశారు. కానీ అక్కడ హైజీనిక్ సిచ్యువేషన్స్ లేకుండా పక్కన నాలాలు పోతుంటాయంట, దోమల వల్ల పిల్లకు డెంగ్యూ వచ్చి చనిపోయింది. అట్లా డెంగ్యూ వచ్చి చనిపోయిన తర్వాత ఆ పిల్లకి సంబంధించినటువంటి రూమ్మేట్స్కి మీరు అబద్ధం చెప్పండి, పిల్లకు ఆల్రెడీ ఏదో రోగం ఉండే అందుకే చనిపోయింది అని చెప్పేసి ఈ రకంగా మన పిల్లలతోని సాటి పిల్లల గురించి అబద్ధాలు ఆడిపిస్తున్నారు. ఆ తల్లి నిజాన్ని అన్వేషిస్తూ వరంగల్, ధర్మవరం ఇట్లా 3-4 చోట్లు ఎవరెవరైతే అమ్మాయితో పాటు ఉన్నారో ప్రతి ఒక్కరిని కలిసి ఏం జరిగింది అనేది కనుక్కోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తల్లిదండ్రులకు ఇదొకటి తీరని లోటు. మీరు కూడా ఇలాగే వ్యవసాయమో చిన్న చితక పనులు చేసుకుంటూ మీ స్తోమతకు మించి కష్టపడి మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారేమో. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా మంచి కాలేజ్లో జాయిన్ చేయండి, మీ పిల్లలు బాగుపడతారు. కానీ ఇట్లాంటి దూరంగా ఉన్న నారాయణ చైతన్య కాలేజీలో జాయిన్ చేస్తే మాత్రం మీ పిల్లల్ని చంపడానికి బర్త్ కన్ఫర్మ్ చేసినట్టే. ఆ తల్లిదండ్రులు అయితే మామూలు కాలేకపోతున్నారు. ఏం చేసినా కూడా
వాళ్ళ బాధ పూర్తిగానైతే తొలగించలేదు. ఆ తల్లి ఇందాక చెప్పింది, ఆ తండ్రి వాళ్ళ బిడ్డను పూడ్చిపెట్టిన చోటుకెళ్ళి రోజు రాత్రి అక్కడనే కూర్చొని అక్కడనే పడుకుంటున్నారంటే ఆ బాధ మామూలు బాధ కాదు. ఒక్కసారి ఆలోచించండి.